భూమి శ్మశాన భూమి కాదు, పట్టా భూమి అని చెప్పి అమ్మ ఇచ్చిన సర్టిఫికేట్ ఎంఆర్ఓ వెంటనే తొలగించాలి. ఈ శ్మశాన భూములను తొలగించమని చెప్పింది మీరు ఇస్తే ఆర్డర్ ఇస్తే వాడికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ భూమి పర్టికులర్స్ అన్ని ఇచ్చింది మీరు. కావాలి జనార్దన్ మీరు అడగండి, జనార్దన్ మీరు అడగండి. శ్మశాన భూమి ఒరిజినల్ నుంచి జనార్దన్ రాస్తే మీరు సంతకం పెట్టావు అంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి. శ్మశానానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు, శ్మశానానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారా? ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి ఇచ్చాడు. ఇప్పుడు ఈ విధంగా చేయటం ఒక కుటుంబానికి 20 ఎకరాలు కట్టిస్తారు. ఒక కుటుంబానికి వాడి భార్యకి 5 ఎకరాలు, వాడికి 5 ఎకరాలు, గోపికి 5 ఎకరాలు, వాడి అన్నకి 5 ఎకరాలు, కూతురికి 5 ఎకరాలు, ఆర్టీసీ కండక్టర్ 5 ఎకరాలు ఇస్తే చెప్పారు మీకు. ఈ అయినా కూడా చేయలేదు, మీరు ఇప్పటికీ ఫైల్ పెట్టలేదు. శ్మశాన భూమికి పట్టా తీస్తే సరే తెచ్చాడు, మీరు ఎక్కడ ఇది వాస్తవం అని చెప్పి ఇస్తారు. ఇస్తే కదా వాడికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మీరు జనార్దన్ ఎట్లా రాశాడు, మీరు ఎంత సంతకం పెట్టారు. నేను కావలకు వచ్చిన తర్వాత, నేను కావల్లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత పులుసు గోపి అనే అతనికి అనుకూలంగా ఎక్కడ కోర్టుకు కానీ ఇంకెక్కడ కానీ రిపోర్ట్ ఇవ్వాల. కోర్టు నేను చెప్పేది 5 నిమిషాలు నాకు టైం. నేను 5 నిమిషాల తర్వాత మీరు నాతో మాట్లాడండి, 5 నిమిషాలతో నాతో మాట్లాడండి, 5 నిమిషాలు మాట్లాడండి. పులుసు గోపి అనే అతనికి మీకు మధ్యలో ఉన్న కోర్టు కేసుకి నేను ఏ రిపోర్టు రాయలా. కోర్టు కేసుకు సంబంధించిన దాంట్లో నేను ఏ రిపోర్ట్ రాయలా. కోర్టు కేసు 2 ప్రైవేట్ పార్టీల మధ్యలో మీకు పులుసు గోపికి జరుగుతుంది. ఈ పులుసు గోపి జరుగుతుంది, మీకు పులుసు గోపికి కోర్టు కేసు జరుగుతుంది. దాంట్లో కోర్టుకి నేను ఎటువంటి రిప్లై రాయలా కోర్టుకి. అయితే మీరు పట్టా భూమి ఇది రైతులది అని చెప్పి ఇస్తే వాడు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాడు. నేను వాడు చెప్తున్న కోర్టు వినండి, నేను కోర్టుకి ఎటువంటి రిపోర్టు రాయలా. అది మీరు రాయలేదు సార్, జనార్దన్ రాస్తే మీరు సంతకం పెట్టారు సార్. బీఆర్ఓ రాస్తే వాళ్ళందరూ సంతకం పెట్టి గోపి తీసుకున్నారు. చెప్పేది పూర్తిగా చెప్పేది. ఈ కోర్టు కేసుకి నాకు సంబంధం లే. కోర్టు కేసులో వాళ్ళకి జరుగుతా ఉందో వాళ్ళు కోర్టులో తెచ్చుకున్నారు. ఇది ఒకటి కాగితం. ఆ కాగితం ఇస్తేనే వాడికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ కాగితం ఇస్తేనే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. మనం ఇప్పుడు స్వచ్ఛానాలు తొలగించమని జేసీబీ తీసుకొచ్చాడు. ఎట్లా తొలగిస్తారు? మీరు రెవెన్యూ వాళ్ళకి ఉందా లేదా చెప్పండి. మీకు తప్పలేదు సార్, మీరు గతంలో ఇచ్చినారు కాదంటలేదు. పులిసు గోపి మా మీద కోర్టులో వేసాడు. శ్మశానం నాదని, శ్మశానం కూడా ఈ శవాలు కూడా వాడేయాలంట. పూర్తి శవాలు కూడా వాడేయాలంట. మా అత్తకి 5 ఎకరాలు, వాడు కూతురికి 5 ఎకరాలు, వాళ్ళ అన్నకి 5 ఎకరాలు, హైవే పక్కన 20 కోట్ల ఆస్తి రెవెన్యూ వాళ్ళు దాదాపు 20 ఎకరాలు. ఎప్పుడు చేశారు అంటున్నా? నువ్వు కాదు చేసింది, ఈ పేరు కాదు నేను చెప్పేది. నువ్వు మద్దతు ఇచ్చేవాడు వాడు ఇంజక్షన్ కలెక్టర్ రాసి సమయంలో దాన్ని నేను శ్మశానంగానే పెట్టాను. కొత్తగా లోకాయుక్త కేసు వేశారు. లోకాయుక్త కేసు వేస్తే లోకాయుక్త కూడా ఏం రాశాము, 1990లో ఒక కుటుంబంలో పెళ్ళైపోయిన ఇద్దరు అన్నదమ్ములకి మళ్ళీ ఒక అన్నదమ్ముడు భార్యకి ముగ్గురికి 3 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2007వ సంవత్సరంలో పులుసు గోపి అనే భార్యకి ఇచ్చిన పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ కూతురు మ్యారేజ్ నాకు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత 2014లో వాళ్ళు కోర్టు కేసు వేశారు. శ్మశానం అని చెప్పి నడుస్తుంది రాశాను. ఎక్కడైనా అది శ్మశానానికి నేను పట్టాలు ఇచ్చానా? ఒక రిపోర్ట్ ఒకటే క్వశ్చన్, ఒకటే ప్రశ్న. మీరే గవర్నమెంట్ భూమి మీరు ఇచ్చింది, గవర్నమెంట్ భూమికి వాటికి పట్టాలు ఇచ్చాడు, ఏదో మేనేజ్ చేశాడు. నేను రీసర్వే సమయంలో శ్మశానం అనే పెట్టాను. శ్మశానం రీసర్వేలో కూడా పెట్టాను సార్, కాదట్లేదు. సిఫార్సు చేసి ఎన్ని కోర్టు కేసులు, నెల్లూరు 5 కేసులు, ఈ శ్మశానం మీద నెల్లూరు 5 కేసులు, 4 కేసులు తిరుగుతానే ఉన్నాము. మేము తిరుగుతానే ఉన్నాము.
కోర్టు కేసులు సార్, రెస్పాండ్ నేను చెప్తున్నాను సార్, కోర్టు రెండోది, కేసులు నడుస్తున్నాయి. ఒకవేళ మీరు కోర్టు వస్తున్నానంటే సార్, సార్, 5 కేసుల్లో 4 కేసులు కొట్టేశారు. శ్మశానానికి ఎంత ఇస్తారో మీరు కొట్టాలి. 5 కేసుల్లో 4 కేసులు కొట్టేశారు. జిల్లా కోర్టులో కూడా కొట్టేశారు 3 కేసులు. ఏడ కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క కోర్టులో PDM కోర్టులో వేసి ఇంజక్షన్ అన్న తెచ్చాడు. నేను చెప్పానండి, అసలు నాకు అది తెలియదు. సహకరించాడు. నేను జనార్దన్ సహకరించాడు. నేను జనార్దన్ చెప్పానండి. జనార్దన్ సహకరించాడు. నేను మీకు అక్కడ శ్మశానం ఈ కేసులు తప్పు. ఇవి నగరాలు తీసుకొని మేనేజ్ చేసి ఇది వదిలేసే స్పెషల్ అని చెప్పి ఒక కేసు కొట్టేస్తూ వాడికి వార్నింగ్ ఇచ్చాడు. మీరు SC కేసు వాడి మీద పెట్టమాకండి అని చెప్పి ఇచ్చినాడు. వార్నింగ్ ఇచ్చి జిల్లా జడ్జి గారు పిలిచి మీరు వాడి జోలికి పోమాకండి, వాడికి భయపడుతున్నాడు, వాడి కేసు వాడికి, వాడి బాధ్యకి, వాడి అన్నకి, వాడి కూతురు వాళ్ళ ఆర్టిస్ట్ కండక్టర్. అది ఏమైతే ఇంత రెవెన్యూ అరాచకం చేస్తున్నారు. మేము పోతే పోయి ఇచ్చాము. ఇదే మా వాడు శ్మశానాన్ని కూడా ఇచ్చి మా దగ్గర శ్మశానాన్ని కూడా ఇచ్చేస్తారు పట్ట. సరే ఇచ్చారు కూడా. మీరు రద్దు చేయొచ్చు కదా ఈ శ్మశానాన్ని. మీరు పరిశీలించండి, మీరు పరిశీలించి శ్మశానమాయా ఈటానికి ఈ పట్ట రద్దు చేస్తామని చెప్పండి. కడపనే మోసం చేసేవాడు సార్. మేము కనీసం 3000 కడప డబ్బులు ఇస్తే ఏమైనా మోసం చేస్తాను కమ్ముడా. అట్ట నడువుల పంచాయతీ ఇదిగో సార్ తోటి తెచ్చాను సార్. అందరూ వాడి పేరు మీద ఉంది. శ్మశానం ఉపయోగిస్తున్నాం. ప్రస్తుత శ్మశానం దాన్ని మీకు చూపించే కదా చేతితో రాసి. అదే సార్ 12 సంవత్సరాల నుంచి శ్మశానం ఇందాక మిమ్మల్ని అడిగారు కదా రాసింది. రాసావు మిమ్మల్ని అడిగారు కదా రాసింది. ఒక నోటు కూడా రాయాలి సార్. ఈ తక్కువ రద్దు చేస్తున్నాం రద్దు చేయకపోతే పేపర్ మీద పెట్టి ఇవ్వకూడదు అట్లాంటివన్నీ. చెప్పలేదు సార్. నేను ఏమని చెప్పలేదు. రద్దు అది మీరు నేను రెఫర్ చేస్తా. చేయండి. అది చేస్తా. మీరు అడిగారు ఇస్తారా? సరే సార్, థ్యాంక్ ప్రతి ఒక్కరు జనార్దన్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఈ భూమిని. సార్ వాళ్ళు కొంచెం సైడ్ రా. వచ్చినారు. ఏమంటే అయ్యా మా శ్మశాన స్థలానికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. మరి పోలీసు గోపి దాని స్థలంలో మేము అందరం కూడా మా శ్మశానాలు మా తల్లిదండ్రులు మా ముత్తాతలు అందరూ కూడా మేము శ్మశాన స్థలం పెట్టుకున్నాము. మేము 500 కుటుంబాల వారు. మాకు 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిలో కూడా గోపి అనే పులుసు గోపి అనే అతను శ్మశాన